బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే పెట్టారు. దీంట్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే లోపలికి వస్తారు. వాళ్ళతో గేమ్ ఆడి గెలిచి కంటెండర్ అవ్వాలి. దీంట్లో ఫస్ట్ ప్రియాంక గారు అయితే ఎంటర్ అయిపోతారు. కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో ఏదో ఫిష్ బోన్ సెట్టింగ్ టాస్క్ అయితే పెడతారబ్బా. సోషల్ మీడియాలో అంతా ఇదేం టాస్క్, తుప్పాస్ టాస్క్, ఇది కూడా ఒక గేమేనా, ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి ఫిజికల్ టాస్క్లు అవి ఇవి పెడేస్తారు అనుకుంటా, ఇది కూడా ఒక టాస్కేనా అని. ఇది కూడా ఒక ట్రిక్కీ టాస్కే. ఇది కూడా అందరూ ఆడలేరు. దాని గేమ్ ఏమంటే ఒక హ్యాండ్ కట్టేస్తారు వెనకాల, హుక్స్ని హోల్డ్ చేసుకొని దాంట్లో హుక్స్ని 3 హుక్స్ సెట్ చేసి బ్యాగ్ని దాంతో హోల్డ్ చేసుకొని తీసుకెళ్ళి దాంట్లో ఉండే బోన్స్ని ఫిష్కి అమర్చాలి. ఇది ప్రియాంక గారు అండ్ కళ్యాణ్ గారు ఆడుతూ ఉంటారు. ప్రియాంక గారు ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోతారు అండ్ కళ్యాణ్ కూడా తీసుకెళ్ళి బోన్స్ని ప్రియాంక గారు సెట్ చేయలేకపోతారు. ఇలా ట్రిక్ యూస్ చేసి సెట్ చేయాలి, అది సెట్ చేయలేకపోతారు. కళ్యాణ్ ఆ ట్రిక్ వాడాడు, కరెక్ట్గా బోన్స్ని ఫాస్ట్గా సెట్ చేసేస్తాడు. అండ్ సెకండ్ బ్యాగ్ అండ్ థర్డ్ బ్యాగ్ కూడా ఫాస్ట్గా వెళ్ళి టక్కని సెట్ చేసేస్తాడు. ఇది అంత ఈజీ టాస్క్, అంత ఇదైతే ప్రియాంక గారు కూడా బాగా ఆడాలి కదా. అంత ఈజీ టాస్క్ అంటూ వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియా అంతా. మరి ప్రియాంక గారు కూడా ఆడి అట్లీస్ట్ కొంచెం ఈక్వల్గా కొంచెం డిఫరెన్స్లో రావాలి కదా. కానీ ప్రియాంక గారు అస్సలు సెట్ చేయలేకపోతారు. అంటే ఫస్ట్ బ్యాగ్ సెట్ చేస్తారు, సెకండ్ బ్యాగ్ తను ఎత్తుకుంటూ ఉండగానే కళ్యాణ్ది మొత్తం టాస్క్ ఫినిష్ చేస్తాడు. కళ్యాణ్ సూపర్గా గేమ్ ఆడాడు. ఇక్కడ బ్రెయిన్ యూజ్ చేయకపోతే అస్సలు ఆడలేరు గేము. ఓన్లీ ఫిజికల్ టాస్క్లే కాదు, ఇలా ట్రిక్కీ గేమ్స్ వచ్చిన, మెంటల్ టాస్క్లు వచ్చిన ఏదైనా కళ్యాణ్ బాగా ఆడతాడు అనేసి అయితే ఈ గేమ్తో ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్గా అనిపించింది. ఈ క్రూషియల్ టైంలో తను ఈ టాస్క్ విన్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ ఫర్ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఫర్ ద లాస్ట్ కెప్టెన్. అంతే, దీన్ని కూడా ట్రోల్ చేస్తే ఏం చేయలేం.